ఏంటన్నా డబ్బంతా బట్వాడైందా? మనకు పోటీగా మన బజార్లోనే కొత్తగా ఒక అతను వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు. మనకు రెగ్యులర్ గా వచ్చే కస్టమర్స్ కూడా అందరూ అక్కడికే వెళ్తున్నారు. అదిగో అటు చూడండి, పండుగ తిరణాల్లాగా అక్కడికే వెళ్తున్నారు. తమ్ముడు ఫైనాన్స్ కంపెనీ పెడదాం అన్నాడు. మీ కొట్టు పక్కనే కదా అని ఒప్పుకున్నాను. తరచూ చూసుకోవచ్చు కదా. సారీ గురు, బై బర్త్ మా బుద్ధిదే. ఎక్కడ డబ్బు ఎక్కువగా ఉందో అక్కడ ఫెవికాల్ రాసి మేమే అతుక్కుంటాం. ఇది మా ఫ్యామిలీ ట్రెడిషన్. ఏంటి గురు, పాకెట్లో 10 పైసలు లేనివాడు ఫైనాన్స్ కంపెనీ ఎలా స్టార్ట్ చేశాడని చూస్తున్నారా? కంపెనీకి ఇన్వెస్ట్మెంట్ ఎంతో తెలుసా? 30,40,264 రూపాయలు. బాటా చెప్పులాగా రేట్ అక్యూరేట్ గా చెప్తున్నాను కదా. వచ్చే లక్ష్మీదేవి రకరకాలుగా వస్తుందట, కానీ నాకు ఫిలిం బాక్స్ లోపల నుంచి వచ్చింది. గేమ్ స్టార్ట్ అయింది గురు. మొదటి బాల్ కే సిక్సర్. ఏంటండి ఇంత రాత్రి? అయ్యో, ఎందుకండి ఏడుస్తున్నారు? చేపల పులుసు చేసావా లక్ష్మి? అవునండి, ఎలా కనిపెట్టారు? అందుకే వాసన కుమ్మకుమ్మలాడుతోంది కదా. ఏమిటండి అలా చూస్తున్నారు? కాస్త వయసు పెరిగినా కూడా మొహంలో అమాయకత్వం అలాగే ఉంది మహాలక్ష్మి. ఆహా, గళ్ళ చీర కట్టుకొని కనకాంబరాలు తల్లో పెట్టుకొని చేతికి మట్టి గాజులు వేసుకొని కళ్ళకి కాటుక పెట్టుకొని చీర కుచ్చిళ్ళు పైకి తోపుకొని వైకుంఠ ఏకాదశి నాడు కాకినాడ తిరునాళ్లలో అన్నవరం అండి. సరే, అన్నవరం తిరునాళ్లలో నువ్వు చకచకా నడిచొస్తావే, అది ఇప్పటికీ నాకు గుర్తుకొస్తుంది మహాలక్ష్మి. నిజంగానా? నిజంగానే. చేపల పులుసుతో కొంచెం అన్నం తిని వెళ్ళండి. నేను చేపల పులుసు కోసం రాలేదు మహాలక్ష్మి. ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను. ఏమిటి? రేపు మా ఆఫీస్లో ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరగబోతోంది. ఇందులో ఒక 25 లక్షల రూపాయలున్నాయి. ఇది మీ తమ్ముడికి తెలియకుండా దాచే, నేను రేపొచ్చి తీసుకుంటాను. అయ్యో, తమ్ముడికి తెలిస్తే తిడతాడండి. నీ తమ్ముడి వల్ల బోలెడు ఆస్తి నష్టం. ఇది కూడా పోయిందనుకో, నాకు ఊరేసుకోవడం తప్ప మరో దారి లేదు మహాలక్ష్మి. అయ్యో, ఏమిటండి అలా మాట్లాడతారు? మీ ప్రాణం కన్నా తమ్ముడు గిమ్ముడు ముఖ్యం కాదు. ఇంకోసారి చెప్పు మహాలక్ష్మి. మీ ప్రాణం కన్నా తమ్ముడు ముఖ్యం కాదు, గిమ్ముడు ముఖ్యం కాదు. ఉంగరానికి దారం చుట్టుకో, లూజ్గా ఉంది, పడిపోతుంది. చిలిపి.